నమస్తే సార్. గ్లోబల్ 360 ఆక్వా స్పెషల్ సెక్షన్ లోకి స్వాగతం. ఇప్పుడు మనతో పీజీ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ హ్యాచరీస్ లో చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ యాజ్ వెల్ as ప్రమోటర్ ఫర్ అదర్ లీడింగ్ హ్యాచరీస్ ఆఫ్ కాకినాడ కోస్ట్. సార్, ఇప్పుడు గత 2-3 years నుంచి హ్యాచరీ వాళ్ళు కానీ రైతుల సోదరులు కానీ ఇలాంటి చాలా మార్కెట్ ఫ్లక్చుయేషన్ వలన ఇబ్బంది పడుతున్నారు. సో మీ స్ట్రాటజీస్, వాళ్ళకి ఇచ్చే సలహాలు ఎలాంటి ఈ మార్కెటింగ్ సినారియో ఛాలెంజెస్ కి ఫేస్ చేసుకోవడానికి ఈ సంవత్సరం? మార్కెటింగ్ విషయంలో రైతు సోదరుల వల్ల మాకైతే మా వాళ్ళకైతే మా హ్యాచరీస్ వరకు అయితే పెద్ద ఇబ్బంది లేదు. నేను గత 95 నుంచి నేను ఈ హ్యాచరీ ఫీల్డ్లో ఉన్నాను. అప్పటి నుంచి నా దగ్గర కంటిన్యూస్ ఫార్మర్స్ వాళ్ళే మెయిన్ అవుతున్నారు. వాళ్ళందరూ క్వాలిటీ సీడే కావాలనుకుంటారు. ఎప్పుడు క్వాలిటీ వేస్తాం రిపీటెడ్గా కంటిన్యూగా అప్పటి నుంచి వరకు ఆ ఫార్మర్స్ కంటిన్యూ అవుతున్నారు. అదే దిశలో మేము హ్యాచరీస్ కూడా ఎక్స్పాండ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ డిఎస్ఆర్ హ్యాచరీస్ నుంచి మా నార్మల్గా బుచ్చుకోగా ఊళ్ళో 2 యూనిట్లు కట్టడం జరిగింది. అక్కడ 1 ట్యాంకులు కొట్టి అదేవిధంగా నా పర్సనల్ ఒక యూనిట్ పెట్టడం జరిగింది. అన్నింటిలో కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఈ డిఎస్ఆర్ హ్యాచరీని మిక్స్ చేసి కానీ కన్వర్ట్ చేసి మంచి నాప్లీ మంచి క్వాలిటీ ఎస్ఎస్ కానీ లేకపోతే కోనాపే కానీ చేసుకుంటూ జనరేషన్ లీడ్ అవ్వకుండా స్టార్టింగ్ చేసుకుంటూ మంచి సీడ్ రైతు సోదరులకు అందిస్తూ సక్సెస్ అవుతున్నాము. అంటే మీకు ఒక లోయల్ కస్టమర్ బేస్ ఉన్నది, ఫార్మర్స్ వాళ్ళు అడిగినట్టు మీరు క్వాలిటీగా వాళ్ళకి సీడ్ ఇస్తున్నారు. క్వాలిటీగా చేసుకునే ఉన్నాం అప్పుడు కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఈ మార్కెటింగ్ ఇబ్బందులు, ఇలాంటి ఛాలెంజెస్, ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి కదా మార్కెట్ లో. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మీకు 2024 లో ఏదైనా స్ట్రాటజీస్ మీరు తీసుకుంటారా, లేకపోతే ఏదైనా స్టెప్స్ మీరు వాళ్ళకి చెప్తారా రైతు సోదరులుగా? అంటే ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి. డిమాండేషన్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ హ్యాచరీ ఆపరేటర్స్ ఎదురవుతున్నాయి. డిమాండేషన్ తర్వాత క్యాష్ అంత ముందు వరకు క్యాష్ కట్టి తీసుకెళ్లేవారు ఫార్మర్, అక్కడి నుంచి క్రెడిట్ రూపంలో తీసుకెళ్ళడం జరుగుతుంది. హ్యాచరీ ఆపరేటర్ క్రెడిట్ ఇవ్వడంలో ఏ విధమైన ఇబ్బంది పడడం లేదు. కానీ ఫార్మర్ పట్టుకెళ్ళి సక్సెస్ అయ్యి రిటర్న్స్ కూడా ఉంటాయి, హ్యాచరీ వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయని మా కోరిక. మేము వాళ్ళు కూడా హ్యాచరీ ఆపరేటర్స్ కూడా బెటర్గా మంచి క్వాలిటీ సీడ్ తయారు చేసి రైతుల్ని ఇంప్రెస్ చేయడం బాగుంటుంది. అదేవిధంగా కొంతమంది రైతులు 80% ఫార్మర్స్ చాలా క్వాలిటీగా ఉన్నారు, క్వాలిటీ సీడ్ తీసుకుంటున్నారు. కొంతమంది కొంచెం ఎక్స్ట్రా బోనస్ అడిగి ఎక్సెస్ సీడ్ అడిగి అడగడం వల్ల హ్యాచరీ ఆపరేటర్స్ ఇబ్బంది అవుతుంది. వాళ్ళ మెయింటెనెన్స్ కూడా ఎంతమంది ఇబ్బంది ఉంటుంది కదా. సపోజ్ ఒక సర్టెన్ ప్రైస్ అనుకున్నప్పుడు బోనస్ ఎక్కువ ఆడడం వల్ల ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లెవెల్ ఎక్కువైపోతుంది. దాంతో హ్యాచరీ ఆపరేటర్ కొంచెం కాంప్రమైజ్ వెళ్తున్నారు. అవన్నీ రెక్టిఫై చేసి మంచి ఫార్మర్స్ మనం సెట్ చేసుకుంటే ఫీల్డ్ చాలా అందరూ బాగుంటారు, ఫార్మర్ బాగుంటాడు, హ్యాచరీస్ కూడా బాగుంటాయి. మేము కూడా మంచి గుడ్ క్వాలిటీ సీడ్ ఇవ్వడానికి ఎక్కువ. నా దగ్గర ఉన్న ఫార్మర్స్ అయితే మాత్రం ఒకటే అడుగుతారు, క్వాలిటీ మంచి క్వాలిటీ అడుగుతారు, మంచి రేట్, ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్ ఫర్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్.